హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ రామచంద్రులు. ఈరోజు మనం ఇంకొక కథ చెప్పుకుందాం. ఈరోజు శ్రీరామనవమి. అంటే ఏమిటి? శ్రీరాముడు ఈరోజే పుట్టాడు. ఈరోజే సీతాదేవిని వివాహం చేసుకున్న రోజు. రెండు కూడా నవమి రోజే జరిగాయి. నవమి అనేది మంచి రోజే కాబట్టి నువ్వు ఏదైనా పని మొదలు పెట్టాలి అంటే అది నిజంగా మంచి కోరేదే అయితే నవమి రోజు ఖచ్చితంగా మొదలు పెట్టేయచ్చు. సందేహమే అవసరం లేదు. ఈరోజు రాముడి జీవితంలో జరిగినటువంటి చిన్ననాటి ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఈ కథ ఎక్కడితో మొదలవుతుంది అంటే దశరథ మహారాజుతో మొదలవుతుంది. దశరథ మహారాజుకి 3 భార్యలు ఉన్నారు. మొదటి భార్య పేరు కౌసల్యాదేవి, రెండవ భార్య పేరు కైకేయి, మూడవ భార్య పేరు సుమిత్ర. 3 ఉన్నారన్నమాట. ఈ 3 భార్యలకి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సంతానం కలగలేదు. కాబట్టి తన రాజగురువుని పిలిపించి ఉపాయం అడగగా ఆయన పుత్రకామేష్టి యాగం తలపెంచు అని చెప్పాడు. అప్పుడు ఆ యాగాన్ని స్టార్ట్ చేసి దశరథ మహారాజు తన యొక్క 3 భార్యలతో ఆ యాగాన్ని పూర్తి చేశాడు. ఆ యాగ ఫలం వస్తుంది కదా, ఆ యాగ ఫలాన్ని 3 భార్యలకి సమానంగా పంచాడంట. వాళ్ళు 3 కూడా దాన్ని సేవించి గర్భవతులు కావడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి కౌసల్యాదేవికి ఎవరు పుట్టారు అంటే నవమి నాడు రాముడు పుట్టాడు. పెద్ద భార్యకి ముందు పుట్టినవాడెవరు అంటే రాముడు, శ్రీరామచంద్రుడు పుట్టాడు. తరువాత కైకేయికి భరతుడు పుట్టాడు. సుమిత్రాదేవికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టాడు. మీరు గమనించారంటే అరణ్యవాసానికి రాముడితో పాటు వెళ్ళింది లక్ష్మణుడు. వీళ్ళిద్దరూ కూడా ఒక తల్లి పిల్లలే కాకపోయినప్పటికీ తన అన్నగారు అడవులకి ఒక్కడే వెళ్ళడం సీతతో కలిసి లక్ష్మణుడికి ఇష్టం లేదు. నేను కూడా వెంట వస్తానన్నా, నిన్ను విడిచి నేను ఉండలేను అనేంత అభిమానం, భక్తి అన్న మీద ఎవరికి ఉన్నాయి? లక్ష్మణుడికి. కానీ మీ ఇద్దరు ఒక తల్లి పిల్లలే అయినా కొట్టుకుంటూనే ఉన్నారు ఎప్పుడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఆలోచించుకోండి. ఎప్పుడూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉంటేనే మంచిది ఎవరికైనా. మీలో మీరే కొట్టుకుంటూ ఉంటే వేరే వాళ్ళు మిమ్మల్ని చాలా ఈజీగా కొడతారు. అర్థమవుతుందా? సో తర్వాత కథలోకి వెళ్ళిపోతాం. అందరికీ 4 కదా. ఇప్పుడు దశరథ మహారాజులకి అసలు ఇంట్లో పిల్లలే లేరు అనుకున్న వాళ్ళకి 4 కొడుకులు పుట్టారు. చక్కగా వాళ్ళు రోజు పెరిగి పెద్దవారు అవుతున్నారు. పాకడం నేర్చుకున్నారు. బుడి అడుగులేస్తూ సంవత్సరం వచ్చేసరికి నడుస్తున్నారు. ఒకరోజు ఏం జరిగింది అంటే అది నిండు పున్నమి రోజు. అంటే ఏంటి? పౌర్ణమి రోజు ఎలా ఉంటాడు చంద్రుడు? ఫుల్గా రౌండ్గా గోల్డ్ కలర్లో చక్కగా బాల్ లాగా అనిపిస్తాడు. అవునా? మీకు కూడా అనిపిస్తాడా? మీకు ఏ రోజు నచ్చుతాడు చంద్రుడు? ఫుల్ మూనా, న్యూ మూనా, క్రెసెంట్ మూన్గా ఉన్నప్పుడా? చాలా దగ్గరగా వచ్చినట్టు చాలా పెద్దగా కనిపిస్తాడు కదా పౌర్ణమి రోజున. ఆ రోజు అంట కౌసల్యాదేవి రాముడికి అన్నం తినిపిస్తూ ఉందంట. గోరుముద్దలు వెండి గిన్నెలో వేసి పాలు పోసి పాలన్నము చక్కగా చిన్ని ముద్దలు పెడుతుందంట. పెడుతుంటే అప్పుడు రాముడు ఆకాశం వైపు చూశాడంట. చూసి, అమ్మ, ఆకాశంలో చాలా పెద్ద బంగారు బంతి ఉంది కదా, నాకు ఆ బంతిని తెచ్చివ్వమ్మా, నేను ఆడుకుంటాను అన్నాడంట. అప్పుడు కౌసల్య నవ్వి, అది బంతి కాదు నాయనా, రోజు నువ్వు చూసే చందమామే. ఈరోజు పూర్తిగా పెరిగి గుండ్రంగా చాలా పెద్దదిగా నీకు కనిపిస్తుందంతే అని చెప్పిందంట. అప్పుడు రాముడు నమ్మలేదంట. లేదు అమ్మా, అది బంగారు బంతే, ఇప్పుడు నాకు ఆ బంతి తెచ్చిస్తేనే నేను అన్నం తింటాను అని మారం చేస్తూ ఏడవడం ప్రారంభించాడంట. అయ్యో, రాముడు ఏడ్చేసరికి కౌసల్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలాసేపు చెప్పి చూసింది. ఇంతలో అటుగా వెళ్తున్నటువంటి కైకేయి, ఎవరు ఏడుస్తున్నారు? అయ్యో, మా రామయ్య, మా బుజ్జి కన్నయ్య, నా చిట్టి తండ్రి ఎందుకు ఏడుస్తున్నాడు అని గబగబా గది వైపు వచ్చిందంట. వచ్చి జరిగిన విషయమంతా అడిగి తెలుసుకుందంట. అప్పుడు కౌసల్య జరిగిన విషయాన్ని మొత్తం చెప్పింది. చెప్పి, రాముడు ఏడుపు ఆపడం లేదు, అన్నం కూడా తినటం లేదు, నాకు చాలా విచారంగా ఉంది, దీనికి ఏదైనా ఉపాయం ఉంటే బాగుండు అందంట. ఇంతలో కైకేయికి చటుక్కున ఒక ఐడియా వచ్చిందంట. వెంటనే ఆవిడ, ఇక్కడే ఉండు అక్క, నేను ఇప్పుడే వస్తా, రామయ్యని ఏ విధంగా బుజ్జగించాలో నాకు బాగా తెలుసు, రా రామయ్య, మనం వెళ్ళి ఆ బంతిని పట్టుకోవడానికి కావలసినటువంటి పెద్ద పరికరాన్ని తెచ్చుకుందాము అని చెప్పి ఆ రాముణ్ణి చంకన పెట్టుకుని గబగబా తన గదిలోకి నడుచుకుని వెళ్ళిందంట. అక్కడికి వెళ్ళి ఒక పెద్ద అద్దాన్ని తీసుకుని వచ్చిందంట.
అంతా రెడీ అయిన తర్వాత రాణులు చూసుకుంటా ఉంటారు కదా, మిర్రర్, హ్యాండ్ మిర్రర్, అట్లా చేత్తో పట్టుకునేటటువంటి ఒక అద్దాన్ని తీసుకుని వచ్చిందంట. ఆ అద్దాన్ని నేరుగా చందమామకి ఎదురుగా పెట్టిందంట. నువ్వు అద్దంలోకి వెళ్ళి చూసుకుంటే ఎవరు కనిపిస్తారు? అలా నీ ప్రతిబింబం కనిపిస్తుంది. రూపా వెళ్ళి చూస్తే రూపా కనిపిస్తుంది, లడ్డు వెళ్ళి చూస్తే లడ్డు కనిపిస్తాడు, నేను అద్దంలో చూసుకుంటే నేను కనిపిస్తా, అంతేనా? అలాగే ఇప్పుడు అద్దం ఎవరి వైపు చూస్తుంది? చందమామ వైపు చూస్తుంది. కాబట్టి ఎవరు కనిపించాలి? చందమామ కనిపిస్తుంది. అప్పుడు రామయ్యకి చెప్పిందంట, ఇటు చూడు తండ్రి, నా బాలరామచంద్రుడివి నువ్వే, ఇదిగో చూడు నువ్వు అడిగిన చందమామని ఆకాశం నుండి నేల మీదకే తెచ్చేశాను. ఈ కన్నతల్లి తలుచుకుంటే చేయలేనిది ఏమీ లేదు. కౌసల్య అంతే కదా అందంట. ఎవరు? కైకేయి. అవును అవును అంతే. అప్పుడు రాముడు అద్దంలో ఆ బంగారు బంతి రంగు రూపాన్ని చూసి పక్కపక్క నవ్వి, నాకు చందమామ దొరికింది, పెద్ద బంగారు బంతి దొరికింది ఆడుకోవడానికి అని పట్టుకుని అన్నం తినడం ప్రారంభించాడంట. అలా ఆ రోజు రాముడు గిన్నెలో ఉన్న అన్నం మొత్తం తినేశాడంట. కాబట్టి ఈ కథలో మీకు ఏం అర్థమైంది? మనసుంటే మార్గం ఉంటుంది, ఏది ఇంపాసిబుల్ కాదన్నమాట. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. చిన్న ఉపాయం రాముడి చేత మొత్తం అన్నం తినిపించేలా చేసేసింది. మీకు ఈ కథ నచ్చిందా? నాకు నచ్చింది. రాముడిలానే ఉండాలి. రాముడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఓర్పు, సహనం, తండ్రి మాటకు విలువ ఇవ్వటం నేర్చుకోవాలి. కాబట్టి మన ఫాదర్ ఏం చెప్పినా, అంటే మీ డాడీ ఏం చెప్పినా వింటారా? వింటారు కదా? ఓకే, వెరీ గుడ్. మరి మీ ఇద్దరు కలిసిమెలిసే ఉంటారా రాముడు లక్ష్మణుల్లాగా? ఉంటారా లేదా? ఈరోజు ఈ కథ నచ్చిందా? రేపు ఇంకో కథ చెప్పుకుందామా? బాయ్. Thank you for watching. Please subscribe.